ఏంటంటే సొంతంగా కట్టిన లబ్ధాలకి మిగిలిన లబ్ధాలు మన ఏదో కాన్స్టిట్యూన్సీలో లేరు కానీ తెచ్చి స్టాక్ మాత్రం 15,000 తెచ్చి పెట్టారు అప్పట్లో 22 మీరు ఎందుకు చెప్పలేదు అంటున్నది వాళ్ళకి లేకపోతే వాళ్ళ దగ్గర 5,000 తీసుకుని ఇవన్నీ ఇద్దాం కదా అసలు మీరు స్టాక్ ఉన్న సంగతే ఎవరికి మీరు ఎప్పుడు చెప్పలేదు మీరు ఇలాంటి మెటీరియల్ ఉండిపోయిందండి మనం వాళ్ళు వాడుకుంటారేమో సొంతంగా లేకపోతే వాళ్ళకి 1,80,000 అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు ఎప్పుడు 2022లో వచ్చింది ఇదంతా ఇప్పుడు పాడైపోతే ఎవరు సమాధానం చెప్తారు మొన్న నిన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎలా తెలుసు 16 కోట్ల రూపాయలు అవును అన్ని ఉండిపోతే ఎవరు చెప్తారు సమాధానం యాక్చువల్గా దగ్గర ఉంది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అనేది 12,000 వచ్చాయి సార్ ఇది కాకుండా మనకి అది ఇచ్చింది నేనే సార్ అది నువ్వే ఇచ్చావు ఇది కాకుండా ఇంకా ఉన్నాయి సార్ మన దగ్గర అంటే టాయిలెట్ డోర్స్ ఉంటాయి సార్ టాయిలెట్ డోర్స్ అని సార్ అవును ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ సొంతంగా కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి మీరు సొంతంగా ఎవడో కట్టుకోవట్లేదు మీరు అందరూ కాంట్రాక్టులకు ఇస్తున్నారు ఇదంతా ఏం చేస్తారు అదే సార్ ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆప్షన్ 3లో వాళ్ళు రాసుకున్న MOU ప్రకారంగా అలా కదా దీని మీద ఏ నిర్ణయం తీసుకుందామని వాళ్ళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు అంటున్నా మీరు కనీసం నేను చెప్పాను యాక్చువల్గా అయితే రోడ్లు లేవని చెప్పారు సార్ అది 16 కోట్ల రూపాయలు పెడితే మొత్తం అంతా కూడా రోడ్లు వేసేసేద్దాం అది ఏఎఫ్ఏ మనకి దాంట్లో ఒక సర్వీస్ ఇస్తా అన్నారు సార్ ఇంకెవలేదు సార్ అది 50,000 సంగతి వదిలేసే నేను అనేది వీళ్ళు కట్టట్లా వాళ్ళు కట్టుకున్నట్టు చూపించన్నా మీరు 1,80,000 తర్వాత 50,000 ఇచ్చేటప్పుడైనా ఇవ్వచ్చు ఇదొకటి సార్ ఇక్కడ ఉన్నది ఇక్కడ అక్కడ యాక్చువల్గా మా ఒక ఇల్లు ఒకటి కట్టేసి ఇల్లు ఉంది సార్ అక్కడ ఆ ఇంట్లో కొని పెట్టారు సార్ దాని తాళం కూడా అక్కడ ఇదిగోండి సార్ ఇక్కడ యాక్చువల్గా సార్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ సంబంధించి అక్కడ కలిపి 1853 ఉన్నాయి సార్ 1853 ఉన్నాయి సార్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అన్నది నేను బయట పెట్టించాను సార్ ఐటమ్స్ తమ చూపిస్తాను సార్ ఆ 1853కి ఏంటంటే మనకు ఒక్కొక్క మెటీరియల్ వచ్చి 19 రకాలు ఉంటాయి సార్ 19 రకాలు ఉంటాయి సార్ ఒక్కోటి పంపించాను సార్ ఈ 19 రకాలకు సంబంధించి బాక్స్ ని ఈ పైపులు వస్తాయి సార్ ఈ రెడ్ గా ఉన్న పైపులు ఏమో ఎలక్ట్రికల్ పైపులు సార్ ఇవేమో శానిటరీ పైపులు సార్ అలాగే శానిటరీ దగ్గరికి వచ్చేసరికి సార్ మనకి ఇప్పుడు ఇవన్నీ 2022లో వచ్చినాయి 22-23 వచ్చినాయి అయిపోయి ఇవన్నీ పాడైపోతాయి వాడలేదు సార్ మరి మీరు వాడలేదన్న సంగతి కానీ ఇది ఉందన్న సంగతి కానీ వాళ్ళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు అక్టోబర్లో ఎవరు గారు కానీ వీళ్ళు కానీ మేము దగ్గర కానీ లేబర్ కూడా ఉంటుంది సార్ ఇదేంటంటే మన కాంట్రాక్టర్ కి కొంతమంది డైరెక్ట్ లారీ ఇచ్చేస్తాము ఇచ్చిన కౌంట్ ఎలా తెలిస్తే ఎన్ని పోయినాయి ఎన్నో మీకు ఏం కౌంట్ తెలిస్తే రోజు ఏమైనా లెక్కేస్తారా లేదు సార్ మా సీసీ కెమెరా పెట్టాను సార్ ఇది నేను చెప్తాను ఇది నిన్న వచ్చింది సార్ మన గవర్నమెంట్ వచ్చాక వచ్చింది సార్ ఒక టోకెన్ చేస్తాను బయట పెట్టాను సార్ ఇది కూడా దీనికి ఏంటంటే సార్ మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మనం ఎవరికి పడితే అలా బుక్ చేయడం పోవద్దండి వాళ్ళే గవర్నమెంట్ అక్కడ బుక్ చేసి పూర్తి ప్రతి ఇంటికి కూడా 2 ఫ్యాన్లు ఇస్తారు సార్ అది తమ సమక్షంలో ముందు 2-3 ఇప్పించమన్నారు సార్ అది మనకి ఇంకా ఆన్లైన్ అవ్వలేదు సార్ ఇది ఆన్లైన్ అయిన తర్వాత మనం తీసుకోవద్దని అనుకున్నాము అలాగే 2 LED లైట్లు వస్తాయి సార్ ఒక్కో లైట్ 76 రూపాయలు సార్ 2 LED ట్యూబ్లు వస్తాయి సార్ 4 వస్తాయి సార్ ప్రతి ఇంటికి అవేమో ఒక్కటి వచ్చి 166 అంటే పవర్ కన్సంప్షన్ బాగా తక్కువ ఉండడం ఉద్దేశంతో LED లైట్ తోటి ఈ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రాంప్టన్ దగ్గర నుంచి తక్కువ కాస్ట్ తీసుకొని ఇదేంటంటే మనం ఈ గవర్నమెంట్ ఇవన్నీ శానిటరీ సార్ శానిటరీ ఎలక్ట్రికల్ శానిటరీ సంబంధించిన ఏమో మనకి 10 రకాల ఐటమ్స్ వస్తాయి సార్ 10 రకాల ఐటమ్స్ వస్తాయి సార్ అంటే ఎల్బోర్డ్ అని పైపులు అని రకరకాలు ఉంటాయి వైర్తో సహా సార్ కాదండి ఈ 18,000 మంది అభ్యర్థులు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా మనుషులు పెడితే వాళ్ళ ముగ్గురికి తెలీదు ఒక ఎమ్మెల్యే నాకు తెలీదు మీరు లోపల పెట్టి గోడౌన్లో ఇచ్చేసి ఇప్పుడు మీరు 16 కోట్ల రూపాయలు కొన్నారు దాంట్లో 331 మందికి ఇవన్నీ ఏమైపోతాయి అసలు ఇవన్నీ ఎన్ని పనికి వస్తాయి అసలు ఎన్ని ఇందులో ఉన్నాయి ఎన్ని ఇచ్చేసారు ఎన్ని సామాన్లు కలిపి 8,60,00,000 కొంటే ఇప్పటికి 30 లక్షల సంబంధించిన సామాన్ డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి ఆన్లైన్ లో ఉంది సార్ ఇంకా మనకి 8,26,00,000 రికవరీ అవ్వాలి సార్ దీని మీద ఆల్రెడీ డిఈ గారు పీడీ గారు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు సార్ అంటే మంది ఒకటే కదా సార్ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉంది ఇది అన్ని చోట్ల ఉంది ఇది బయటికి ఇవ్వద్దని కూడా అనౌన్స్ చేశారు సార్ ఈ పాడైపోతున్నాయన్న సంగతి మీరు ఏదో మీటింగ్ లో చెప్పాలి మీతో 3 రివ్యూలు చేశా ఈ మెటీరియల్ 22లో గవర్నమెంట్ లో కొన్నారండి పైపులు ఉండిపోయినాయి ఇప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ మీరు వేసేటప్పుడు 15,000 పెట్టి కరెంట్ మీటర్ వేయించమని మీరు చెప్పారు 2,500 ఫ్రీగా ఇస్తాం అది గవర్నమెంట్ ఏ సర్వీస్ ఇచ్చాం వైరింగ్ చేయించుకుంటే మీరు అప్పుడు కనీసం వైరింగ్ చేయించుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఉంది సార్ ఇది కూడా ఇద్దాము ఆప్షన్ 3 అయినా పర్లా మీరు మంత్రి గారిని అడగమని నాకు చెప్పాలిగా నాకు చెప్పాలి కదండి నాకు తెలిస్తే నేను ఉన్నది ఫ్రీగా ఇద్దామని చెప్పాను కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే 15,000 అడిగినప్పుడు ఈ 5,700 రూపాయల మెటీరియల్ ఇవ్వాలి లబ్ధిదారుడికి
ఫ్యాన్ ఏముంది, ఫ్యాన్ ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన మీ డోర్లు అన్నారు. అసలు ఇప్పుడు ఈ డోర్లు ఎందుకు పనికి వస్తాయి? వర్షానికి తడిసి మీ గోడౌన్ లో వర్షాకాలంలో రిపేర్ చేయించాను సార్. గవర్నమెంట్ ఉండొచ్చండి. అసలు మీరు ఎన్ని డోర్లు ఉండాలో ఎలా కౌంట్ చేస్తారు మీరు? మీరు ఏమైనా లెక్క చూపించమంటే ఏమవుతుంది? ఉండదు. ఏమన్నా ఒక ఇది తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మీరు సీసీ కెమెరా మీరు పనిచేస్తుందని అంటారు. అసలు ఇక్కడ జరిగే ఏది ఈ హౌసింగ్ కాలనీలో జరిగే గంజాయి వీటినే కంట్రోల్ చేయలేరు పోలీసు. అసలు మీ ఎవరైతే ఉన్నారో దీంట్లో కాంట్రాక్టర్లు అంటే విషయం చెప్తున్నా, మీకు తెలిసి ఏంటనేది కాంట్రాక్టర్లు ఐరన్ ఇసుక ఈ కూడా దీంట్లో వచ్చే లబ్ధిదారుడికి ఇవ్వకోకుండా వాళ్ళ రేటుకి వాళ్ళు అమ్మేసుకుంటారు తక్కువ రేటుకి. అదే సార్, 4 గోడౌన్స్ ఉన్నాయి సార్. ఇది ఒకటి ఏఎంసీలో ఒక గోడౌన్ సార్, అందులో పెద్దది ఉందంట. పెద్ద సార్. ఏఎంసీలో గోడౌన్ ఖాళీ చేసి మార్చారు సార్. 2.5 years నుంచి రెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. నేను వచ్చిన తర్వాత సెక్రటరీ మేడం తో మాట్లాడి అగ్రిమెంట్ చేయించుకుని అది క్లియర్ చేసి పెండింగ్ ఉంటుంది. రెంటే ఉంటదండి, 50,000 ఉంటే 1,00,000 ఉంటాను. అసలు ఇంత మెటీరియల్ పాడైపోతుంటే మీరు రెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు 5,270 అంటే 12,000 తెప్పించారు మీరు. 12,000 మెటీరియల్ అంటే 11,669 ఉంది. 11,669 ఇంటూ 5,700 లెక్క లెక్క ఒక్క మెటీరియల్ సార్. ఇంకా ఒక్క మెటీరియల్ అది ఒక్క మెటీరియల్ ఎంత అవుతుంది? రీసెంట్ గా వచ్చింది సార్. 10 days అవుతుంది. ఆన్లైన్ కూడా అవ్వలేదు సార్. ఒక ఎమ్మెల్యేకి లబ్ధిదారుడికి దొత్తంది అనేది మీరు చెప్పకపోతే ఏ విధంగా తెలుస్తుంది? ఇది సార్ మనకి రీసెంట్ గా వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు సార్. వాళ్ళే బెనిఫిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న అవన్నీ ఓకే. అసలు ఇలా వచ్చిందండి అన్నప్పుడు బెనిఫిషియర్ సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు మనం బెనిఫిషియర్ కి ఇలా ఫ్యాన్లు ఇస్తాం, ఎల్ఈడి లైట్లు ఇస్తాం అని చెప్తాం. అలాగే ఇది ఖాళీగా ఉంది, మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మేము అడిగేవాళ్ళం కదా, మినిస్టర్ గారితో నేను పర్మిషన్ తీసుకునేవాడిని కదా. అండ్ మన డబ్బు ఇదంతా పాడైపోతుంది, డోర్లు కొనలేక వస్తున్నారు, మేము ఇప్పిద్దాం కదా సార్. ఇది సెలెక్టెడ్ అవి వదిలేండి. దీని సంగతి మీరు చెప్పమంటే దీని గురించి చెప్తే ఇప్పుడు డోర్లు కొనలేక డోర్లు పెట్టట్లేదు అని చెప్పారు. చెప్తే డోర్లు మన దగ్గర ఉన్నాయండి, అది సొంతం కట్టుకున్నారు సార్. సొంతం కట్టుకున్నారు. ఎవరు కడతారండి సొంతంగా? ఒక్కడైనా ఇప్పుడు నేనేది 10% మంది కడతారు, 5% లేరు. మీకు కట్టని సంగతి కూడా తెలుసు. ఈ మెటీరియల్ అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎందుకు బయట పెట్టాలి? ఇప్పుడు నేనే మీకు కట్టని సంగతి మీ పీడీ గారికి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు కింద స్థాయి వరకు. అది ఈ మెటీరియల్ ఏమైపోతుంది అంటే ఉత్తిన గవర్నమెంట్ సొమ్ము, ఉత్తిన ఇదంతా ప్రజల సొమ్ము, ఉత్తిన వాళ్ళంతా నిరుపయోగంగా పడేసినట్టు అవట్లా. బాక్స్ అండి, అది బయట పెట్టాను. కొట్లు పడేసారు తప్పితే అసలు పడితే రాకపోతే మన విదేశాలు వచ్చేసాయి. అది మన బయట హౌసింగ్ విదేశాలు వచ్చాయి. మెటీరియల్ ఒకటి ఎత్తారండి కాదు అంటే పంపు లేదు, మీడియాకి తెలిస్తేనే కదా మిగతా వాళ్ళందరికీ తెలిసేది. మరి మీడియా సోదరులకు కూడా ఇప్పుడు ఎంత 19 రకాల ఐటమ్స్ ఇస్తున్నారు. ఈ 19 రకాల్లో ఇవన్నీ అనమాట ప్యానల్స్, ఇవన్నీ 11,000 రూపాయలు. 11,000 మా ఏలూరుకి ఎన్ని వచ్చినాయి? 11,000 వచ్చినాయి సార్. 300 ఖర్చు ఉంది. 300 ఖర్చు అయినట్టుంది. 300 ఎవరికి ఇచ్చారు కూడా తెలియదు. ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయా? మెటీరియల్ ఉందా? అక్కడే ఉందా? ఎవరికి అట్లే ఉంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు హౌసింగ్ గురించి నిన్న మాట్లాడారు కదా, దాంట్లో ఏదన్నా హౌసింగ్ కి కరెంట్ కి సంబంధించి పైపులు ఇస్తారని కానీ స్విచ్ బోర్డులు ఇస్తారని కానీ ఏమన్నా మీకు తెలుసా? అది మీకు తెలీదా? మీకు చెప్పలేదు. ఇప్పుడు మా ఏలూరులో 16 కోట్ల రూపాయల మెటీరియల్ ఉంది హౌసింగ్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మీకు కూడా ఎన్ని శాంక్షన్ అయితే అన్ని 5,700 రూపాయలు చొప్పున పైపులు, శానిటైజేషన్, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి స్విచ్ బోర్డులు, దానికి స్విచ్లు అన్ని కలిపి ఒక్కో లబ్ధిదారుడికి ఇవ్వాలంటే వీళ్ళేంటంటే కొత్తగా ఆడంతటా ఆడు కట్టుకుంటే ఇస్తారు. ఆడంతటా ఆడు ఎవరు కట్టుకుంటారు? ప్రతి ఓడు కాంట్రాక్టరే కడతాడు. వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు ఆ డబ్బులు పోనీ కనీసం మన మంత్రి గారిని అడిగితే అంటే అది ఎవరు కట్టినా సరే, కాంట్రాక్టర్ కట్టినా చివరిలో లేయించుకుంటారు, వీళ్ళకి ఇచ్చేయమనంటే ఈ 3.5 సంవత్సరాల నుంచి గోడౌన్ లో మురుగుతున్నాయి. అసలు రోడ్లు కడిగా మీకు మన మీటింగ్ లో చెప్పలా. ఇప్పుడు నేను గోడౌన్ నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ వెరిఫికేషన్ కి వస్తే బూజులు పట్టేసి చెదపట్టేసి ఎన్ని ఉన్నాయి. మీడియా సోదరులు అడిగితే మాకు కూడా ఎప్పుడు తెలియదండి అంటున్నారు. వీళ్ళు కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు
తెలియాలి రాజకీయం అలా కాదంటే అంటే మీరు ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కదా, మీకు కూడా ఏమైనా తెలుసేమో అని నేను అడిగితే, మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుంటే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇలాగ ఉందండి మెటీరియల్ అన్ని 5,720 రూపాయలు. ఇప్పుడు డోర్లు ఉన్నాయి దానికి, మళ్ళీ దాంట్లో ఏది ఫ్రంట్ డోరు లోపల డోర్లు ఉన్నాయి దానికి. ఇవన్నీ అప్పటి నుంచి ఇలాగ వర్షానికి తడిచి ఎండకి తడిచి ఆ ప్లైవుడ్లు నానిపోయి ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వేయడానికేమో డబ్బులు ఏంటని మనమేమో ఎలాగైనా ఆలోచన చేస్తున్నాం. ఈ డబ్బు అంతా ఇది అయిపోయింది. వాళ్ళు 5,000 కట్టి డబ్బులు కట్టి తీసుకోమన్నా తీసుకునేవారు వాళ్ళు. ఎవరి దాళ్ళు ఇంటిది వేసుకోవడానికైనా ఈ రోడ్లు అంటే వాళ్ళు ఎలాగైనా వేసుకునేవారు. అసలు ఎరిచిపోయినాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇవి ఉన్నప్పుడు అసలు ఇవన్నీ లోపల కూడా ఇది అయిపోతాయి కొన్నాళ్ళు. గవర్నమెంట్ కొనేసింది, ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళ లబ్ధిదారుడికి మీరు అడిగితే మేము అడిగేవాళ్ళం. మీరు అసలు దీనికి ఇవి ఉన్నాయని ఇప్పుడు ఏ గారికి ఇక్కడ ఈ గొడవ చూపించండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం 18,50 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 601 బాక్స్ ఇవన్నీ చూడు. చూడు అన్ని 20 11/5 55 55 ఎన్ని వరుసలు ఉంటాడు? 12 660 ఇవన్నీ కలిపే కదా మీరు 15,000 సీట్లు ఉన్నాయి. అవును సార్, 15,000. అంతా కలిపి అమౌంట్ ఎంత సార్? మరి ఎలా అవుతుందంట? మీరు 5,000 7 10 14 18 22 25,000 అవుతాయి. 20 సార్. ఈ 1880 సార్. ఇదేమో 600 సార్. ఒక్కో రకంగా వచ్చినాయి సార్. ఈ 400 తీసేస్తాం సార్. ఇది అసలు డిజేబుల్ అయిపోయినాయి సార్. పెయింటింగ్స్ అన్నది ఇంకా వాడద్దన్నారు సార్, పాత గవర్నమెంట్ పెయింటింగ్స్. ఇది తీసేస్తే మిగిలిన ఇంకా మనకి 16,000. పెయింటింగ్స్ ఎక్కడ పెయింట్లు కూడా అది డిస్మెంట్ చేసాం. అంటే కింద బ్లూ కలర్ వచ్చింది సార్. ఆ బ్లూ కలర్ వచ్చింది 250 రూపాయలు కట్ అవుతుంది సార్. ఒక్కొక్క ఇంటికి 240 రూపాయలు కట్ అవుతుంది. అది ఎక్స్పైర్ అయిపోయి దాన్ని ఇంకా డిస్మెంట్ చేసేయమన్నారు. ఎక్కడో కన్నం తీసి దాన్ని పూర్తి చేశారు. ఇంకా ఏమైందో కూడా తెలియదు. అని పాత లాస్ట్ 1 year క్రితం జరిగిపోయింది. అసలు లేదు, అది లేదు. అసలు చేశారని సంగతి మాకు చెప్పారా? సార్ ఇప్పుడు జరిగింది. యాక్షన్ అయితే ఎంతో కొంత ఇల్లు పట్టుకెళ్ళిపోయారు కదా, ఇంటికి ఎక్కడో చోట కింద 23, 24లోనే డెలివరీ అయిపోయింది సార్. అందరికి 4 సార్ మన దగ్గర. ఎప్పుడు 0 అయింది? 24లో 0 అయింది సార్. 24 జనవరి ఫిబ్రవరి మార్చిలోనే అప్పట్లో చేసేయమన్నారు రిలేషన్ పెయింట్స్ మాత్రం. రాకముందు జరిగిపోయినాయి. మిగిలిన మాత్రం ఉన్నాయి సార్. ఇవన్నీ సీట్లు కలుపుకుంటే ఈ 400 తీసేస్తే కొట్టు 8 కోట్ల 26,57,000 డివైడెడ్ బై 15,386 సార్. ఎన్ని సెట్లు కనుక మనం 15,000 మందికి ఇచ్చేస్తే 8,20,00,000 ఉంది సార్. ఇవన్నీ వాటర్ శానిటైజర్ 1, 2 గోడన్ వైజ్ ఉన్నాయి సార్. గోడన్ ఐడి వైజ్ మొత్తం మన దగ్గర ఉన్నది 5 రకాల మెటీరియల్స్ ఉన్నాయి సార్. ఫ్లష్ డోర్స్ 350 ఉన్నాయా? 350 సార్. 350, 210 డెలివరీ అయిపోయినాయి. 210 అయిపోయినాయి సార్. ఇష్యూ 210 అయిపోతే 140 ఇప్పుడు ఎవరు తిన్నట్టు చెప్పాలి. మీకు అంత ముందు కూడా చెప్పారు, వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదన్నా దొరికినట్టుగా పర్లేదు, ఇసుక మనం సప్లై చేస్తాం, బొస్సుకు మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేయాలి. మరి ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు ఉపయోగించారు కదా ఈ పాటికి. మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడదు, మంత్రి గారు ఏమన్నా పాడైపోతున్నాయంటే ఇచ్చేస్తారా? గవర్నమెంట్ నోటీస్ లో పెట్టారు, ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి తెలియదు. ఏలూరు నియోజకవర్గంలో హౌసింగ్ కి సంబంధించి కోడేలు లేఅవుట్కి రావడం జరిగింది. ఇదివరకు అంటే మేము వచ్చి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది.
2022లో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి 5,730 రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి, అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు, అలాగే టైల్స్, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి 15,536 మందికి సరిపడా ఉన్నాయి. 8,25,00,00,000 రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా, నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను, ఇక్కడ నుంచే మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి ఇవాళ వరకు కూడా తెలియదు. మేము లోగడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంటు సర్వీస్ వేయించండి, మేము కట్టుకోలేమని చెబితే కరెంటు సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 5% మంది కూడా సొంతంగా కట్టుకోరు, ఏ లేఅవుట్లో కూడా కట్టుకోరు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నిన్న కూడా DDRC మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో నిఘా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈయనమో మాకు తెలుసమో అని అనుకుంటారు అన్నాడు. చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది. సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిసి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండవు. ఇప్పుడు మీరు కూడా చూసారు ఏముండవు. ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో, పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో, టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు. దీని మీద సమగ్ర విచారణ చేసి అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా, ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు, ఇది తెలిసింది ఎవరైతే కింద ఇది చెప్తున్నాను ఏఈ గారు, ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను ఇవాళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పుంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా. అంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి మనం తగలేసేయాలని చెప్పి ఉండేవారము. మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే. డెఫినెట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు లైన్లో దొరకలేదు. డెఫినెట్గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదనేది ఆయన అడుగుతాడు. అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేల్లో గోడౌన్ ఉంది, ఇవి అక్కడ పడతాయి. అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు? అక్కడ పడతాయిగా, ఎందుకు అక్కడ పట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది, ఇలా జరిగిందని నేను చెప్పాను, నమ్మద్దని. మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది. డెఫినెట్గా దీని మీద విచారణ జరుపుతాం. ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు 8 కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం. ఇవాళ వాళ్ళకి ఇది ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా 18,000 మందికి ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎవరికీ తెలియదు. మీ మీడియా సోదరులు కూడా అడిగా, మాకు కూడా తెలియదండి ఎప్పుడు వస్తాయని చెప్పి. ఈ 2022లోనే ఈ సరుకంతా వచ్చింది. వీళ్ళు అద్దెలు కడుతున్నారు. దీనికి మార్కెట్ యార్డ్లో పెద్ద గోడౌన్లో ఉంది. ఏంటంటే అద్దె కడుతున్నాం, మనం నష్టపోతున్నాం, ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు ఇవాళ వరకు కూడా చెప్పాల. అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటుకి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది. మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం. ఒక్కోదానికి 5,000 రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు. 5,000తో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళం. ఈ 8 కోట్లతో రోడ్లు వేస్తే ఈ లేఅవుట్లన్నీ కూడా బాగుపడతాయి. ఈ పాటికి 8 కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది. మరి ఇటువంటివన్నీ కూడా చెప్పలేదు. దీని మీద డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం. దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది, ఈ స్టాక్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం. వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.
మన ఏలూరు మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు 1+1 1+2 మరియు కాంబో ఆఫర్స్ 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ మెన్స్ టీ-షర్ట్స్ సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు